లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రోగినారణః వక్రతుండశ్శో సుముఖాయ నమః లంబోదరాయ నమః మాంగళ్యదేవతాభ్యో నమః ప్రార్థనా మీ అమ్మ అమ్మా అమ్మా రేఖ, అమ్మకి చెప్పా పెట్టకుండా ఇక్కడ ఈ పెళ్ళేమిటమ్మా? బుద్ధిమంతుడిలా కనిపించే ఇంత చక్కని కుర్రవాణ్ణి నువ్వు కోరి పెళ్లి చేసుకుంటానంటే నేను కాదంటాననుకున్నావా? అమ్మా, నీ మనసులోని మాట నాతో చెప్పుంటే ఊరంతా పందిరి వేయించి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి మన స్టేటస్ కు తగ్గట్టు ఎంతో వైభవంగా నీ పెళ్లి జరిపించుండేదాన్ని. రేఖ, అత్తయ్య గారిది ఎంత గొప్ప మనసు నాకు ముందు ఎందుకు చెప్పలేదు? గుళ్ళో ఉన్న దేవత లాంటి అత్తయ్య గారిని చూస్తూ ఉంటే మన ఇద్దరం ఇలా పెళ్లి చేసుకుని చాలా తప్పు చేసామేమో అనిపిస్తుంది. అవును, ఉత్తరాలు గాని మనీ ఆర్డర్లు గాని ఏమన్నా వచ్చాయా? నీ మొహానికి వారెంట్లే గాని మనీ ఆర్డర్ వస్తుందా? ఇదిగో ఈ ఉత్తరం వచ్చింది, తీసుకో. మా గురుగారు వచ్చేస్తున్నాడు. హలో, ఏమిటి అమెరికా నుంచి కాలా? 1 మినిట్ తల్లి, 1 మినిట్. అత్తయ్య, అమెరికా నుంచి కాలు. అమెరికా నుంచా? అయితే మా వినాయకరావు అన్నయ్య ఏంటి? అయి ఉండొచ్చు. హలో, ఎవరు? అన్నయ్య, నేను ఈశ్వరిని. వచ్చేస్తున్నా. ఏమిటి వస్తున్నావా? ఎప్పుడు? అమెరికా టు ఢిల్లీ వయా బొంబాయి ఓవర్ కలకత్తా రీచింగ్ ఈవినింగ్ అమ్మా. చాలా సంతోషం అన్నయ్య, మేమంతా ఎయిర్పోర్ట్కి వస్తాం. ఉంటాను మరి. అమ్మా, ఎవరు ఫోను? అదేనమ్మా, మీ మావయ్య, అంటే వినాయకరావు మావయ్య. ఎన్నో సంవత్సరాల తర్వాత విదేశాల నుంచి తిరిగి వస్తున్నాడు. రేఖ జిమ్మదియ చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది మదియ జిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. అబ్బా, ఏమిటండి చంగావి చంగావి అని పట్టించారు? నేను కట్టుకున్నది పసుపు రంగు చీర. ఆహా, ఏమిటో ఈ రోజు నాకు ఏ రంగు చూసినా చంగావి రంగులాగే కనిపిస్తుంది. మీ అమ్మగారు ఏమిటి ఏదో దండలు బొకేలు అంటున్నారు? కొంపదీసి ఇంట్లో ఏదైనా శాలిటీ లేచిపోయిందా? అవేం మాట్లాడండి, ఊరి నుంచి మా మావయ్య వస్తున్నాడు. ఎవరు, మన కుక్క బిస్కెట్ల గిరిగాడి బాబా? కాదు, మా అమ్మకి వేలు విడిచిన అన్నయ్య విదేశాలలో వ్యాపారాలు చేసి తిరిగి వస్తున్నాడు. అయ్య బాబోయ్, మీ అమ్మగారికి వేళ్ళు కాళ్ళు విడిచిన అన్నయ్యలు విదేశాల్లో ఉన్నారంటే వాళ్ళు ఎవరో చాలా గొప్పవాళ్ళై ఉంటారు. అదేంటి దూరడం? వినాయకరావు గారు, మీరు ఉత్తరంలో Indian Airlines announces the arrival of flight. ఆదివారం సీటు, మంగళవారం మటన్ తిహార్ జైల్లో బాగా పెట్టుంటారు. తెగబలిసి చెల్లెడ దుంప కలగలాడుతున్నావు. కొట్టానంటే కళ్ళజోడు పగిలిపోద్ది. ఆ జైలు డీటెయిల్స్ వద్దురా బాబు. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీలోకి వెళ్తున్నాం, మా సిస్టర్ ఇంటికి. ఇక నుంచి నేను బాస్ని, నువ్వు సెక్రటరీవి. తర్వాత ఇక నుంచి నా పేరు వినాయకరావు కాదు, గుర్తుంచుకో, విఆర్ బొంగరాల. ఓహో, ఇంగ్లీష్ వాళ్ళగా ఇంటి పేరు చివరికి లాగేవన్నమాట. అయితే నా పేరు కొనకరావు కాదు, కేఆర్ కుపిగాన్ తులా. అలాగే, కానీ మర్చిపోకు, నన్ను నువ్వు ఒరే అనకూడదు, బాసులా చూసుకోవాలి, చాలా గౌరవం ఇవ్వాలి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జైలు డీటెయిల్స్ మాట్లాడకూడదు. పళ్ళు రాలిపోతాయి. సామాన్లు సర్దు, గెట్ రెడీ. ఓ